హాయ్ అండి. వేసవికాలం అయితే వచ్చేసింది. సో అందరూ వడియాలు, చల్లమిరపకాయలు, ఊరగాయలు హడావిడిలో అయితే ఉంటారు కదండి. సో నేను కూడా చల్లమిరపకాయలు అలాగే వడియాలు అయితే స్టార్ట్ చేసేసానండి. సో చల్లమిరపకాయలు ఎలా ఊరబెట్టుకోవాలో ఈ వీడియోలో అయితే చూపిస్తున్నానండి తెలియని వాళ్ళ కోసం. సో ఫస్ట్ అయితే మిరపకాయలని ఇలా పొడుగ్గా సన్నగా ఉన్నటువంటి కొంచెం కారం తక్కువగా ఉన్నటువంటి కాయలను అయితే తీసుకొని కడిగేసి శుభ్రంగా ఆరబెట్టేసుకొని తర్వాత వాటిల్ని అలా అయితే ఘాట్లు పెట్టుకోవాలండి వీడియోలో చూపిస్తున్నట్లు. తర్వాత వచ్చేసి ఇక్కడ నేనైతే లీటర్ పెరుగు అయితే తీసుకున్నానండి. పెరుగులో నీళ్లు వేయకుండా చిలుక్కొని అందులో ఉప్పు, పసుపు, వామునైతే మిక్సీ పట్టుకొని కొంచెం వాము కూడా వేసుకున్నానండి. కొంచెం పచ్చిమిరపకాయల క్వాంటిటీని బట్టి వాము అయితే వేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని దాన్నైతే ఆ మిరపకాయలు ఏవైతే గీరానో వాటిని ఒక బేషన్లో వేసి దాని మీద అయితే పోసేసి పైకి కిందకి ఒకసారి అయితే బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టి 3 days ఉంచేసి 4th డే మార్నింగ్ తీసి ఎండలో